అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు నేను నవరంగ ఆర్ట్స్ దగ్గరకు వచ్చేసిన. అండ్ వీళ్ళ దగ్గర మనకి 8 ఫీట్స్ నుంచి అయితే 13 ఫీట్స్ దాకా అయితే గణేష్లు అయితే ఉన్నాయి. సో అన్నీ సోలాపూర్ మోడల్సే. సోలాపూర్ అండ్ ముంబైకి వెళ్ళి అయితే ఇంపోర్ట్ చేసుకుని తెచ్చారు. సో దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్గా చూపిస్తా. అండ్ కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ లొకేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన సో లొకేషన్ జాలీ భవన్ అని ఉంటుంది కదా. సో జాలీ భవన్ ఫంక్షన్ హాల్, సో దాని పక్కనే ఉంటుంది. సో ఇక్కడే లొకేషన్. సో లోపలికి వెళ్ళి అన్నీ మాట్లాడుకుందాం. అన్న వాళ్ళతో కూడా మాట్లాడిస్తా కావాలంటే. సో కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, చూడవచ్చు. సో డిస్క్రిప్షన్లో లొకేషన్ అన్నీ ఇస్తాం. సో ఒక్కొక్క గణేష్ వెళ్ళి మాట్లాడదాం. అండ్ ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే మనం ముంబై స్టైల్, సోలాపూర్ స్టైల్ అయితే మనకి పగిడి చేసి ఇది అరౌండ్ నాకు చేసి 6 ఫీట్స్ ఉంటుంది. సో 6 or 5 or 6. అండ్ ఇక్కడ మన దగుడు సెట్ మోడల్ అయితే చాలా ట్రెండ్ అవుతుంది కదా. సో ఇది అదే. సో ఇక్కడ మనకి నార్మల్ సిట్టింగ్ పొజిషన్ ఉన్నాడు. అండ్ ఇది బుకింగ్ కూడా అయితే. సో అన్నీ ఇండివిజువల్ ఉంటాయి. సో చూపిస్తాం. అండ్ ఇక్కడ మన దగుడు సెట్ మోడల్. అండ్ ఇది అరౌండ్ నాకు తెలిసి ఒక మన 5 ఫీట్స్ ఉంటుంది. సో కిరీటం కూడా ఉంది కదా. సో దాని తగ్గట్టు అయితే మనకి ఇది 5 ఫీట్స్ అయితే ఉంటుంది. దాని వీడియో లెంత్ అవ్వచ్చు. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి. అండ్ ఇక్కడ మన సోలాపూర్ మోడల్, ఇది మన ముంబైలో చాలా ఫేమస్ కదా. సో చెవులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ తొండం కూడా. సో ఇది అరౌండ్ 6 ఫీట్స్ ఉంటుంది. సో మనకి పంచ కూడా డీటెయిల్ చూడవచ్చు. అండ్ అన్నీ రిపీట్ కాని మోడల్సే. సో ఎందుకంటే చూడవచ్చు ఇక్కడ ఉన్న దగుడు సెట్ 4 ఫీట్స్ ఉంటుంది. సో ఇది అరౌండ్ 5.5 ఫీట్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ 5 ఫీట్స్ అండ్ ఇక్కడ 5 ఎందుకంటే దీనికి బేస్ కూడా చాలా పెద్ద ఇచ్చారు. సో కింద చూడవచ్చు. అండ్ ఇక్కడ మన లాల్ బాగ్ రాజా చూడవచ్చు. ఒరిజినల్ లాల్ బాగ్ రాజా ఉన్నట్టు ఉంది. సో ఇది హైట్ వచ్చేసరికి 7 ఫీట్స్ ఉంటుంది. అండ్ ఓవరాల్గా చూడవచ్చు మనకి షాల్వా కూడా ఆరెంజ్ కలర్ అండ్ ధోతి మెరూన్ కలర్లో ఉంది. అండ్ చూడవచ్చు ఓం అని ఉంది, ఓం అని ఇచ్చారు. సో ఓవరాల్గా చూడవచ్చు. అండ్ మనకు గత కూడా వచ్చింది. అండ్ కింద ఇక్కడ చూడవచ్చు మొత్తం క్లాత్, అంటే ఇది ఒరిజినల్ మెత్త ఉన్నట్టుంటుంది. సో ఇక్కడ మన ఇంకో గణేష్, ఇది మనకి సిట్టింగ్ పొజిషన్లో మనకి లక్కను కూడా ఇచ్చారు. సో చూడొచ్చు ఇక్కడ. సో ఇది మొత్తం ముంబై మోడల్ కదా. సో చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒరిజినల్ ఫేర్ ఇది చూడొచ్చు, ఒరిజినల్ మెత్త ఉన్నట్టు ఉంటుంది. సో ఇది అంతే. అండ్ పంచ బ్లూ కలర్, బార్డర్ వచ్చేసరికి మెరూన్ పింక్ విత్ డిజైన్ ఇచ్చారు. సో ఇక్కడ మన సోలాపూర్ టైప్ ఇది కూడా. అండ్ మన గణేష్ మహారాజ్ సింహాసనంలో కూర్చున్నట్టు ఉంటుంది. అండ్ హైట్ వచ్చేసరికి చెప్పిన సేమ్ హైట్. ఇది 6.5 ఫీట్స్ ఉంటుంది. చూడవచ్చు. ఓ చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇక్కడ మన బాలాజీ రూపంలో అయితే మన గణేష్ మహారాజ్ దర్శనం ఇస్తుండు. దీనికి బ్యాక్ డ్రాప్ వచ్చింది. సో బ్యాక్ డ్రాప్ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ మనకి పంచ వచ్చేసరికి పింక్ కలర్ అండ్ లట్కన్ బ్లూ కలర్ అండ్ కండువ కూడా వచ్చారు. అండ్ పగిడి చూడొచ్చు. సో పగిడి కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అండ్ ఓవరాల్గా ఈ హైట్ బ్యాక్ డ్రాప్తో కలిపి 7 ఫీట్స్ ఉంటుంది. సో మన సింహాసనం మీద కూర్చున్నట్టు అయితే ఉంది, చూడొచ్చు. రియల్ ఫర్ ఉంది. సో రియల్ ఇచ్చారు. సో ఆరెంజ్ కలర్. సో ఓవరాల్గా చూడొచ్చు. మన బాలాజీ రూపంలో అయితే మన గణేష్ మహారాజ్ అనేది ఉన్నాడు. సో కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ ఇంకోటి చూపిస్తా. అండ్ ఇది కూడా మన సోలాపూర్ నుంచి తీసుకొచ్చారు. సో దీనికి తొండం కూడా చాలా క్యూట్ ఉంది, అంటే కొంచెం చిన్నగా ఉంది, అయినా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ మన ఇదేమో పంచ వచ్చేసరికి ఆరెంజ్ అండ్ షాల్వా వచ్చేసరికి బ్లూ కలర్. అండ్ ఇక్కడ టాటాయిస్ కూడా వచ్చాను చూడవచ్చు. అండ్ మన మూషిక మహారాజ్. అండ్ ఇవన్నీ ఇంపోర్టెడ్. సో చూపిస్తా ఒక్కొక్కటి. అండ్ ఇక్కడ మన బాలాజీ రూపంలో మన గణేష్ మహారాజ్ అయితే ఉన్నాడు. సో
చూడొచ్చు, సారీ బాలాజీ అంటున్నా, బాలరాముడు రూపంలో అయితే మన గణేష్ మహారాజ్ అయితే ఉన్నాడు. సో హైట్ వచ్చేసరికి అరౌండ్ 8 feet ఉంటుంది, సారీ 8 కాదు, ఒక 7 feet ఉంటుంది. మనకి కూడా వచ్చిండు చూడు. అండ్ ఓవరాల్గా అండ్ మనకి ఇక్కడ కండవ కూడా రేడియం కలర్ ఇది. సో ఇది పంచ కూడా. ఇక్కడ మన చిన్న ఏమంటారు ఒక అరౌండ్ 4 feet ఉన్న లాల్ బాద్ కా రాజా. సో చూడొచ్చు, సో చాలా క్యూట్ ఉంది. సో మనకి ఒరిజినల్ చాల్వా అండ్ ఒరిజినల్ పంచ ఇచ్చారు. సో మొత్తం ఎల్లో కలర్లో ఇచ్చారు చూడొచ్చు. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ శివుడి రూపంలో అయితే ఉన్నాడు. సో చూడొచ్చు. అండ్ వెనుకలు మొత్తం శేషనాగులు ఇచ్చారు. అండ్ ఇక్కడ మన శంకరుడు అండ్ శివయ్య. అండ్ ఇక్కడ శివలింగం కూడా వచ్చింది ఐదాల దగ్గర. అండ్ ఓవరాల్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ ధర్మరుకం అండ్ రుద్రాక్షమాల విత్ పిల్లి చర్మంతో అయితే ఉన్నాడు. సో ఇది ఓవరాల్గా హైట్ వచ్చేసరికి 8 feet ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇక్కడ మన శ్రీరాముడు రూపంలో బాల అయోధ్య వెనకాల అయోధ్య వచ్చింది, ఇక్కడ రాముడు వచ్చిండు. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ గద పట్టుకొని అయితే ఉన్నాడు. అండ్ ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ మన గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. హైట్ వచ్చేసరికి అరౌండ్ 5 feet ఉంటుంది. సో ఇక్కడ మన శివుడు వచ్చిండు. అండ్ ఇవి చిన్నపిల్లలు పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది చిన్న గల్లీలో పెట్టుకుంటారు కదా చిన్నపిల్లలు. సో వాళ్ళైతే చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ గణేష్ మహారాజ్ అయితే సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ ఇక్కడ లక్ష్మీమాత అండ్ సరస్వతీదేవి. సో బ్యాక్డ్రాప్ చూడొచ్చు. అండ్ మన తొండం కూడా డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం ఇంకోటి చూపిస్తాం. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ ముంబైలో చాలా ట్రెండ్ అయింది గణేష్. ముంబై చో రాజు అంటారు. సో బ్యాక్డ్రాప్లో మనకి రాక్షసుడు వచ్చిండు. అండ్ ఇక్కడ గణేష్ మహారాజ్ విత్ వైట్ పంచ చూడొచ్చు, ఒరిజినల్ పంచ ఇది. సో చూడొచ్చు ఒరిజినల్ పంచ. అండ్ కండువా కూడా ఒరిజినల్. సో గ్రీన్ కలర్ కండువా. సో కొంచెం బ్రైట్నెస్ తక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ వస్తే అర్థమైపోతుంది కొంచెం అంటారు. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ ఏమంటారు విష్ణు రూపంలో అయితే ఉన్నాడు. ఓవరాల్గా చూడొచ్చు. పంచ వచ్చేసరికి కొంచెం గోల్డ్ కలర్ వచ్చింది. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ ఏమంటారు ముంబై కా రాజు లాగా ఉన్నాడు. సో ఇక్కడ మనకి పంచ ఆలివ్ గ్రీన్ కలర్ ఇచ్చారు. అండ్ మనకి క్లాత్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ అండ్ కండువా లాంటివి చూడొచ్చు. ఒరిజినల్ ఫేర్ లాంటివి ఇచ్చారు. సో క్లాతింగ్ అండ్ బుకింగ్ కూడా అయిపోయింది చూడొచ్చు. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ అయితే సిట్టింగ్ పొజిషన్. వెనకాల తుల్జా భవానీ వచ్చింది, జై భవానీ అని కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మనకి సిట్టింగ్ పొజిషన్ నార్మల్గా. అండ్ ఇక్కడ కింద చూడొచ్చు సింహాసనం మీద కూర్చున్నట్టు. అండ్ ఓవరాల్గా అండ్ ఇక్కడ మన దగుడు సెట్. సో చూడొచ్చు. సో ఈసారి బాగా ట్రెండ్ అవుతుంది దగుడు సెట్ కూడా. సో ఇక్కడ మనకి మోదక్ కూడా వచ్చారు, ఒరిజినల్ అంటే పిఓపి లాంటిది. సో ఇదంతా ఇంపోర్టెడ్. సో ఆయుధాలు పెట్టేది ఉన్నాయి. సో ఆయుధాలు కూడా పెట్టేస్తారు. అండ్ మనకి ఇంకో చిన్న సైజు కూడా ఉంది కావాలంటే చూడొచ్చు. అండ్ ఇవి అండ్ ఇక్కడ కూడా మన గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్లో విత్ ఎల్లో కలర్ పంచ. సో గుడ్డలి కూడా వచ్చింది చేతిలో. అండ్ ఆశీర్వదించవచ్చు. ఇక్కడ చూడొచ్చు మన లంబోదరు. రెత్ వచ్చేసరికి నాది వేసి 4 feet ఉంటుంది. అండ్ హైట్ వచ్చేసరికి 5.5 feet ఉంటుంది. అండ్ చెవులు కూడా చూడొచ్చు చాలా పెద్దగా వచ్చారు. అండ్ మన పంచ కలర్ వచ్చేసరికి బ్లూ అండ్ కండో ఆరెంజ్ కలర్. సో ఇది చాలా వెత్తులో చాలా పెద్దగా ఉంది. సో చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్. సో ఈ గణేష్ మహారాజ్ వచ్చేసరికి సేమ్ మోడలే. సో కాకపోతే
కొంచెం ఇక్కడ చూడొచ్చు, ఇవి ఒరిజినల్. సో చెప్పిన క్లాత్ అంటే ఫర్ లాంటివి ఇస్తారు. సో ఇది దగ్గర చూపించిన దాంట్లో ఇక్కడ కూడా తుల్జా భవాని మాత, అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్లో, అండ్ ఇక్కడ సైడ్స్కి లైన్స్ వచ్చినాయి. సో ఇక్కడ మన ఓం అనేది ఇచ్చారు. ఇది మొత్తం పర్పుల్ కలర్, డార్క్ పర్పుల్ కలర్, అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చాయి, నియాన్ గ్రీన్. ఇక్కడ కూడా ముంబై రాజాలాగా సో సిట్టింగ్ పొజిషన్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ గణేష్ చాలా ట్రెండ్ అవుతుంది. మనకి కామెంట్స్లో జై శ్రీరామ్ అని చెప్పండి, పెట్టండి. అండ్ ఇక్కడ చూడొచ్చు శ్రీరామ్ అని. మనకి రాముడు లంకకి వెళ్ళేటప్పుడు మనకి హనుమంతులు అందరూ హెల్ప్ చేశారు కదా, సో అట్లా రాయలు పెడతారు కదా, సో అలా అయితే ఇచ్చారు. అది చూడొచ్చు డీటెయిల్గా. సో ఇక్కడ మన గణేష్ మహారాజ్ రాముడి రూపంలో అయితే ఉన్నాడు, పైన హనుమంతుడు కూడా వచ్చింది చూడొచ్చు. సో మనకి హనుమంతుడు రాసినట్టు అయితే వచ్చింది. అండ్ మన మూషిక మహారాజ్, అండ్ ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ కూడా ఈ గణేష్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. పంచ రెడ్ కలర్ విత్ ఆరెంజ్ కలర్ షాల్వా. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ బ్యాక్డ్రాప్లో శ్రీరాముడు, ఇక్కడ హనుమంత్ వచ్చారు. ఇక్కడ నార్మల్ సిట్టింగ్ పొజిషన్, హైట్ వచ్చేసి 4 feet ఉంటుంది. అండ్ ఇంకోటి చూపిస్తా, ఇక్కడ మన బాల్ గణేష్ కూడా ఉన్నారు. సో ఒరిజినల్ ఉయ్యాలో ఊపినట్టు ఉంటుంది.